హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జేకే కాంపిటీషన్స్. ఈరోజు క్లాస్లో భాగంగా మనం ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం వృక్షశాస్త్రం నుండి మొదటి యూనిట్లోని 4వ చాప్టర్ వృక్షరాజ్యం. దానిలో గత క్లాస్లో కొన్ని బిట్లు మనం డిస్కస్ చేసాం. ఈ 4వ అధ్యాయమైన వృక్షశాస్త్రం నుంచి ఇప్పుడు మిగతా బిట్లు మనం నేర్చుకుందాం. 653వ బిట్ 653. ఫియోఫైసీ గురించిన ఈ ఫియోఫైసీ తరగతికి చెందిన ఈ బిట్లు చూద్దాం. సముద్రాలలో నివసించే గోధుమ వర్ణ శైవలాలు ఏ తరగతికి చెందినవి? సముద్రాలలో నివసించే గోధుమ వర్ణ శైవలాలు ఏ తరగతికి చెందినవి అంటే ఫియోఫైసీ అనే తరగతికి చెందినవి. తర్వాత 654. ఆకృతిలోనూ పరిమాణంలోనూ బాగా వైవిధ్యం చూపే శిలీంధ్రాలు ఏవి అంటే ఫియోఫైసీ. 655. సరళ శాఖాయుతంగా తంతురూపంగా దీన్ని ఎక్టోకార్పస్ అని అంటాం. అలాగే బహుశాఖాయుత రూపంలో ఉండి కెల్పులుగా ఉండి 100 మీటర్ల వరకు ఎత్తు పెరిగే శైవల తరగతి ఏది? 100 మీటర్ల ఎత్తు వరకు పెరిగే శైవల తరగతి ఫియోఫైసీ. చాలా పెద్ద పెద్ద మొక్కలు ఫ్రెండ్స్ ఇవి. సముద్రాల్లో నివసించే జీవులు ఇవి ఎక్కువగా. అలాగే 656. క్లోరోఫిల్ ఏ మరియు సి కెరోటినాయిడ్లు జాంతోఫిల్స్లను కలిగి ఉండే శైవలాలు ఏ తరగతికి చెందినవి? ఫియోఫైసీ. 657. జాంతోఫిల్ వర్ణద్రవ్యమును ఏమంటారు? జాంతోఫిల్ వర్ణద్రవ్యము. జాంతోఫిల్ అంటే అది గోధుమ రంగు వర్ణద్రవ్యం ఫ్రెండ్స్. ఈ గోధుమ రంగు వర్ణద్రవ్యాన్ని ఏమని పిలుస్తామంటే ఫ్యూకోజాంతిన్ అనే పేరుతో పిలుస్తాం. తర్వాత 658. ఫియోఫైసీ జీవుల్లో ఆహారం ఎలా నిల్వ చేయబడి ఉంటుంది? ఫియోఫైసీ జీవుల్లో ఆహారం ఎలా నిల్వ చేయబడి ఉంటుంది? లామినారిన్ లేదా మానిటాల్ రూపంలో నిల్వ చేయబడి ఉంటుంది. 659. ఫియోఫైసీకి చెందిన శిలీంధ్రాలలో శాఖీయ బహుకణం కలిగి వెలుపల జిగురు పదార్థంతో కప్పబడి ఉంటుంది. దాని పేరు ఆల్జిన్. ఫియోఫైసీకి చెందిన శిలీంధ్రాలలో శాఖీయ ప్రత్యుత్పత్తి కణకవచం కలిగి వెలుపల జిగురు పదార్థంతో కప్పబడి ఉంటుంది. దాని పేరు ఆల్జిన్ అనే పదార్థం. తర్వాత 660. జీవ పదార్థం ప్లాస్టిడ్లతో పాటు కణ మధ్య భాగంలో రిక్తికను కేంద్రమును కలిగి ఉండే జీవులు ఏ తరగతికి చెందినవి? ఫియోఫైసీ. 661. ఫియోఫైసీ తరగతికి చెందిన మొక్క ఏ నిర్మాణం ద్వారా ఆధారానికి లగ్నం చేయబడి ఉంటుంది? స్థాపనాంగం ద్వారా. 662 క్వశ్చన్. స్టైప్ అనే కాడ వంటి నిర్మాణాన్ని, ఫ్రాన్స్ అనే పత్రం వంటి నిర్మాణమును, స్టైప్ అనే కాడ వంటి నిర్మాణం అలాగే ఫ్రాన్స్ అనే పత్రం వంటి నిర్మాణమును కలిగి ఉండే శైవలాలు ఏ తరగతికి చెందినవి? అంటే ఫియోఫైసీ తరగతికి చెందినవి. నెక్స్ట్ వన్ 663. ఫియోఫైసీ మొక్కల్లో శాఖీయ ప్రత్యుత్పత్తి ఎలా జరుగుతుంది? ఫియోఫైసీ మొక్కలలో శాఖీయ ప్రత్యుత్పత్తి మొక్కలు అవడం ద్వారా జరుగుతుంది. దీన్నే ఫ్రాగ్మెంటేషన్ అని చెప్తాం. 664. క్వశ్చన్ నెంబర్ 664. చాలా గోధుమ వర్ణ శైవలాలలో అలైంగిక ప్రత్యుత్పత్తి వేటి ద్వారా జరుగును? ద్వికశాభయుత గమన సిద్ధ బీజాలు అంటే సిద్ధ బీజాల్లో
2 కశాపాలు ఉంటాయి. ఈ కశాపాల ద్వారా అవి గమనం చేస్తూ అలైంగిక ప్రత్యుత్పత్తిలో జరుపుతాయి. 665 ఫియోఫైసి మొక్కల్లో లైంగిక ప్రత్యుత్పత్తి ఎలా జరుగుతుంది? ఫియోఫైసి మొక్కలలో లైంగిక ప్రత్యుత్పత్తి ఎలా జరుగుతుంది అంటే సమ సంయోగం, అసమ సంయోగం, అలాగే అండ సంయోగం అనే 3 పద్ధతుల ద్వారా ఫియోఫైసి మొక్కల్లో లైంగిక ప్రత్యుత్పత్తి జరుగుతుంది. 666 క్వశ్చన్ నెంబర్ 666 బేరి పండు, దీన్ని పియర్ ఫ్రూట్ అంటాం. బేరి పండు ఆకారంలో ఉండి 2 పార్శ్వంగా అమరి ఉన్న అసమానమైన కశాపాలను కలిగి ఉన్న జీవులను ఫియోఫైసి మొక్కలు అంటారు. 667 సంయోగ బీజాలు నీటిలో కానీ అండాశయంలో కానీ, అంటే అండ సంయోగం చెందే జాతుల్లో నీటిలో కానీ అండాశయంలో కానీ సంయోగం చెందే విధానం గల జీవులు ఫియోఫైసి తరగతికి చెందిన జీవులు. 668 సంయోగ బీజాలు బేరిపండు ఆకారంలో ఉండి పార్శ్వంగా అతుక్కొని ఉన్న ఎన్ని కశాపాలను కలిగి ఉంటాయి? 2 కశాపాలను కలిగి ఉంటాయి. 669 ఎక్టోకార్పస్, డిక్టియోటా, లామినారియా, సర్గాసం, ఫ్యూకస్ అనే శైవలాలు ఏ తరగతికి చెందినవి అంటే ఫియోఫైసి అనే తరగతికి చెందిన శైవలాలు. సో ఫ్రెండ్స్, శైవలాల్లో 3వ తరగతి అయిన రోడోఫైసి గురించి మనం నేర్చుకుందాం. మొత్తం 3 తరగతులు. మొట్టమొదటి తరగతి క్లోరోఫైసి, 2వ తరగతి ఫియోఫైసి, 3వ తరగతి రోడోఫైసి. క్లోరోఫైసి తరగతి శైవలాలు ఆకుపచ్చని రంగులో ఉంటాయి. అలాగే ఫియోఫైసికి తరగతికి చెందిన శైవలాలు గోధుమ రంగులో ఉంటే, మరి రోడోఫైసి తరగతికి చెందినవి ఎరుపు రంగులో ఉంటాయి. రైట్, చూద్దాం. 670 బీట్ క్వశ్చన్. ఎరుపు రంగు శైవలాలు ఆ రంగులో ఉండుటకు కారణమైన ఎరుపు వర్ణద్రవ్యమును ఏమంటారు? ఆర్ ఫైకోఎరిథ్రిన్. ఫియోఫైసిలోనేమో ఫ్యూకోజాంతిన్ అంటున్నాం. ఫియోఫైసిలో ఫ్యూకోజాంతిన్. 671 ఆర్ ఫైకోఎరిథ్రిన్ అనే ఎరుపు రంగు వర్ణద్రవ్యం గల శైవలాలు ఏ తరగతికి చెందిన జీవులు? ఆన్సర్ రోడోఫైసి. 672 ఎరుపు వర్ణ శైవలాల యొక్క ముఖ్య ఆవాసము సముద్ర జలాలు. ఆ సముద్ర జలాల్లో కూడా వెచ్చని ప్రదేశాల్లో ఇవి ఎరుపు రంగు శైవలాలు ఎక్కువగా పెరుగుతాయి. 673 సముద్ర జలాలలో ఎక్కువ కాంతి తీవ్రత కలిగిన నీటి ఉపరితలానికి దగ్గరగా తక్కువ కాంతి చొచ్చుకుపోయే ఎక్కువ లోతులోనూ రెండింటిలో జీవించే శైవలాలు. ఆన్సర్ రోడోఫైసి. ఈ రోడోఫైసి తరగతి చెందిన శైవలాలు అత్యంత వెచ్చని ప్రదేశాల ఉపరితలంలో, అలాగే అతి చల్లగా ఉండే ఎక్కువ లోతులో 2 ఏరియాల్లో కూడా ఇవి పెరుగుతాయి. 674 క్లోరోఫైసి ఏ అండ్ డి క్లోరోఫిల్ ఏ అండ్ డి ఫైకోఎరిథ్రిన్ అనే ప్రధాన వర్ణద్రవ్యాలు కలిగిన శైవలాలు ఏంటి? ఆన్సర్ రోడోఫైసి తరగతి. వీటి యొక్క దేహ నిర్మాణం బహుకణయుతం కలిగి ఉంటాయి. మనం ఇందాక చూసాం ఫ్రెండ్స్, ఫియోఫైసి చెందిన ఈ శైవలాల్లో క్లోరోఫిల్ ఏ మరియు సి ఉంటుంది. కానీ ఇక్కడ రోడోఫైసికి తరగతి చెందిన శైవలాల్లో క్లోరోఫిల్ ఏ మరియు డి ఉంటుంది. అలాగే క్లోరోఫైసికి చెందిన
తరగతి జీవుల్లో క్లోరోఫిల్ ఏ మరియు బి ఉంటాయి. రైట్. 675 రోడోఫైసి అనే శైవల తరగతికి చెందిన జీవుల్లో ఆహారం ఎలా నిల్వ ఉంటుంది? ఆహారం ఎలా ఉంటుంది? ఫ్లోరిడియన్ స్టార్చ్. సీ మై డియర్ ఫ్రెండ్స్, ఈ ఆహారం నిల్వ గురించి అలాగే వాటి యొక్క బాహ్య కవచం ఏ పదార్థంతో నిర్మితమై ఉంటుంది అనే దాని మీద ఖచ్చితంగా ఒక ప్రశ్న అవకాశం ఉంది. 676 ఆకృతిలో అమైలోపెక్టిన్ గ్లైకోజన్లకు సారూప్యంగా ఉండే నిల్వ ఆహార పదార్థము. ఆన్సర్ ఫ్లోరిడియన్ స్టార్చ్. ఈ ఫ్లోరిడియన్ స్టార్చ్ అనేది అమైలోపెక్టిన్ అలాగే గ్లైకోజన్లకు సరిసమానంగా సారూప్యంగా అంటే ఒకే పోలిక కలిగినదిగా ఉంటుంది. ఈ ఫ్లోరిడియన్ స్టార్చ్ అనే నిల్వ ఆహార పదార్థం మనం రోడోఫైస్కి చెందిన శైవలాల్లో చూస్తాం. 677 ఎరుపు శైవలాలు శాఖీయోత్పత్తిని ఎలా జరుపుకుంటాయి? ముక్కలు అవడం ద్వారా, ఫ్రాగ్మెంటేషన్. మనం ఫియోఫైసిలో కూడా చూసాం శాఖీయ ప్రత్యుత్పత్తిని ముక్కలు అవటం ద్వారా. 678 రోడోఫైసి శైవలాలు అలైంగిక ప్రత్యుత్పత్తిని ఎలా జరుపుకుంటాయి? అలైంగిక ప్రత్యుత్పత్తి చలనరహిత సిద్ధబీజాల ద్వారా. చలనరహిత సిద్ధబీజాలు. అయితే అదే ఫియోఫైసికి చెందిన జీవులు వాటిలో అలైంగిక ప్రత్యుత్పత్తి చలన సహిత సిద్ధబీజాల ద్వారా ఉంటాయి. రైట్. అలాగే 679 రోడోఫైసి శైవలాలు లైంగిక ప్రత్యుత్పత్తిని ఎలా జరుపుకుంటాయి? చలన రహిత సంయోగ బీజాల ద్వారా. అలైంగిక ప్రత్యుత్పత్తి ఏమో సిద్ధ బీజాల ద్వారా, అలాగే లైంగిక ప్రత్యుత్పత్తి ఏమో సంయోగ బీజాల ద్వారా జరుపుకుంటాయి. 680 క్వశ్చన్ నెంబర్ 680 రోడోఫైసిలో కూజ ఆకారంలో ఉన్న స్త్రీ సంయోగ బీజాన్ని ఏమంటారు? కూజ ఆకారంలో ఉన్న స్త్రీ సంయోగ బీజాన్ని ఏమంటారు అంటే కార్పోగోనియం. సి ఫ్రెండ్స్, ఇక్కడ ఈ రోడోఫైసి జీవులలో స్త్రీ సంయోగ బీజానికి ఒక షేప్ ఉంటుంది, అలాగే పురుష సంయోగ బీజానికి కూడా వేరొక షేప్ ఉంటుంది. స్త్రీ సంయోగ బీజాన్ని కార్పోగోనియం అంటున్నాం. మరి రోడోఫైసిలో కశాభరహిత పురుష సంయోగ బీజాన్ని ఏమంటారు? ఆన్సర్ స్పెర్మేషియం అని చెప్తాం. స్పెర్మేషియం. తర్వాత 682 క్వశ్చన్ నెంబర్ 682 ఎరుపు రంగు శైవలాలలో లైంగిక ప్రత్యుత్పత్తి ఎలా జరుగుతుంది? ఆన్సర్ అండ సంయోగ పద్ధతి ద్వారా రోడోఫైసికి చెందిన శైవలాలలో లైంగిక ప్రత్యుత్పత్తి జరుగుతుంది. ఇప్పుడు చూద్దాం ఈ అన్ని ఇక్కడ ఏవైతే మనం డిస్కస్ చేసామో శైవలాలు తరగతులు క్లోరోఫైసి, ఫియోఫైసి అండ్ రోడోఫైసి వాటికి సంబంధించిన టోటల్ ఓవరాల్ మనం ఇప్పుడు ఒక పట్టిక రూపంలో చూద్దాం. చూడండి, ఇక్కడ తరగతి క్లోరోఫైసిలో వీటిని సాధారణ నామం ఏమంటామంటే ఆకుపచ్చ శైవలాలు అంటాం. వీటిలో ఉండే ప్రధాన వర్ణద్రవ్యాలు క్లోరోఫిల్ ఏ మరియు బి. వీటిలో నిల్వ ఆహార పదార్థాలు స్టార్చ్ రూపంలో నిల్వ ఆహార పదార్థం ఉంటుంది. అలాగే ఈ క్లోరోఫైసికి చెందిన శైవలాల యొక్క కణకవచము సెల్యులోజ్ పెక్టిన్తో తయారై ఉంటుంది. అలాగే వీటిలో కశాపాల అమరిక, సంఖ్యావాటి అమరిక, దీనిలో కశాపాలు 2 నుంచి 8 వరకు ఉంటాయి. అవి సమానంగా ఉంటాయి. అవి అగ్రభాగంలో అమరి ఉంటాయి. అలాగే వీటి యొక్క ఆవాసం క్లోరోఫైసి శైవలాలకు చెందిన ఆవాసము మంచినీరు, చవిట నీళ్ళ నీరు, అలాగే ఉప్పు నీరు, ఈ 3 ఆవాసాలుగా అవి కలిగి ఉంటాయి. తర్వాత తరగతి చూస్తే ఫియోఫైసికి చెందిన శైవలాలని గోధుమ వర్ణ శైవలాలు అని మనం అంటాం. గోధుమ వర్ణ శైవలాలు. దీనిలో ఉండే ప్రధాన వర్ణ ద్రవ్యాలు క్లోరోఫిల్ ఏ మరియు సి. దాన్నే ఫ్యూకోజాంతిన్ అని అంటాం.
దీనిలో నిల్వ ఆహార పదార్థము మానిటాల్ లేదా లామినారిన్ అంటున్నాం. అలాగే ఫియోఫైసి తరగతికి చెందిన సేవల యొక్క కణకవచం సెల్యులోజ్తో ఆల్జిన్తో తయారై ఉంటుంది. వీటిలో ఉండే కషాబాల సంఖ్య వాటి అమరికను చూస్తే కషాబాలు 2 ఉంటాయి. ఈ 2 అసమానంగా ఉంటాయి. ఇవి పార్శ్వం అంటే పక్కలన అమరి ఉంటాయి. వీటి యొక్క ఆవాసం మంచినీరు అరుదుగా ఉంటాయి. అలాగే చవిటి నీళ్ళ నీరు, ఉప్పు నీరు వీటి యొక్క ఆవాసం. ఇక రోడోఫైస్కి తరగతికి చెందిన జీవులు మనం చూద్దాం. వీటిని ఎరుపు వర్ణ శైవలాలు అంటున్నాం. దీనిలో వర్ణద్రవ్యం ప్రధాన వర్ణద్రవ్యం క్లోరోఫిల్ ఏ మరియు డి, దీన్నే ఫైకో ఎరిత్రిన్ అంటున్నాం. అలాగే వీటిలో నిల్వ ఆహార పదార్థము ఫ్లోరిడియన్ స్టార్చ్ అని చెప్తున్నాం. వీటిలో కణకవచము సెల్యులోజ్, పెక్టిన్, పాలీసల్ఫేట్ ఎస్టర్స్తో తయారై ఉంటుంది. మరి కషాబాల సంఖ్య వాటి అమరికను మనం చూస్తే దీనిలో కషాబాలు అనేవి ఉండవు. రోడోఫైస్కి గుర్తుపెట్టుకోవాలి, శైవలాలకు చెందిన ఏ తరగతిలో కషాబాలు ఉండవు అని క్వశ్చన్ అడగొచ్చు. దానికి ఆన్సర్ రోడోఫైసి తరగతికి చెందిన శైవలాలు. ఇవి మంచినీరులో కొన్ని ఉంటాయి, చవిటి నీళ్ళ నీరు, ఉప్పు నీటిలో చాలా వరకు ఉప్పు నీటిలో పెరుగుతాయి. ఇది క్లుప్తంగా ఈ 3 సేవల తరగతులకు సంబంధించిన వివరాలు. తర్వాత 683 బిట్ మనం చూద్దాం. 683 రోడోఫైసి తరగతి సేవలలో లైంగిక ప్రత్యుత్పత్తి ఎలా జరుగుతుంది? అండ సంయోగం ద్వారా జరుగుతుంది. 684 సంక్లిష్టమైన ఫలదీకరణాంతర మార్పు ద్వారా లైంగిక ప్రత్యుత్పత్తి అండ సంయోగం ద్వారా జరుపుకునే జీవులు. ఫలదీకరణాంతర మార్పు ద్వారా, అలాగే లైంగిక ప్రత్యుత్పత్తి అండ సంయోగం ద్వారా జరుపుకునే మొక్కలు లేదా జీవులు ఏవంటే రోడోఫైసికి చెందిన శైవలాలు. ఈరోజు క్లాస్లో లాస్ట్ క్వశ్చన్ మనం చూస్తున్నాం ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ ద వీడియోస్. ఇంకెవరైనా మెథడాలజీకి సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఈ మెథడాలజీ క్లాసులు రిజిస్ట్రేషను డిసెంబర్ 5వ తేదీ వరకు పొడిగించాం. ఇంకెవరైనా కావాలంటే తీసుకోవచ్చు. సరే, ఈరోజు క్లాస్లో లాస్ట్ బిట్ మనం చూద్దాం. పాలిసైఫోనియా పోర్ఫైరా గ్రాసిలేరియా జెలిడియం. పాలిసైఫోనియా పోర్ఫైరా గ్రాసిలేరియా జెలిడియం అను శిలీంధ్రాలు ఏ తరగతికి చెందినవి? ఆన్సర్ రోడోఫైసి తరగతికి చెందిన శిలీంధ్రాలు. So this is my dear friends, this is the class today. I think you all enjoyed. Please like it, share it and subscribe it. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఏపీ డిఎస్సి వారు మనకి సిలబస్ కూడా రిలీజ్ చేశారు. ఆ విషయం మనకు తెలిసిందే. పాత సిలబస్ ఏమైతే ఉందో ఆల్మోస్ట్ అదే సిలబస్ ఉంది. కాబట్టి వరీ అవ్వద్దు. మీ ప్రిపరేషన్ మీరు కొనసాగించండి. బాగా సిన్సియర్గా హార్డ్ వర్క్తో కొనసాగించండి. తప్పకుండా మీ అందరికీ కూడా విజయం చేకూరుతుంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.